తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్తో దీటుగా సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ తమ తదుపరి లక్ష్యంగా స్థానిక సంస్థలను ఫిక్స్ చేసుకుంది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీకి చెక్ పెట్టినట్లే త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లోనూ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. కేంద్రం కేటాయించిన నిధుల వల్లే గ్రామీణ ప్రాంత అభివృద్ధి సాధ్యమైందనేది పార్లమెంటు ఎన్నికల్లో సక్సెస్ అయ్యేందుకు ఒక కారణం. కానీ కేంద్రం తాజా బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు న్యాయం చేయకపోవడంతో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే ఆలోచనలో తెలంగాణ బీజేపీ నేతలు పడ్డారట. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కు భారీగా బడ్జెట్ కేటాయింపులు చేసి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్కు బీజేపీ పార్టీనే విమర్శనాస్త్రం అందించినట్లయింది. ఈ అంశంపై అసెంబ్లీలో సైతం టైం చూసి అధికార కాంగ్రెస్ బీజేపీకి ప్రశ్నలు సంధిస్తూనే ఉంది. తెలంగాణపై కాషాయ పార్టీకి సవతి తల్లి ప్రేమంటూ ఓవైపు బారాస, మరోవైపు హస్తం నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందనే వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఫ్లెక్సీలు మళ్లీ వెలిశాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గాడిద గుడ్డాస్త్రాన్ని ప్రయోగించి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ సందర్భంగా మరోసారి గాడిద గుడ్డు అంశాన్ని రేవంత్ సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ నేతల విమర్శలకు కౌంటర్ అటాక్స్ కూడా ఇవ్వలేని గడ్డు పరిస్థితిలో బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. ఒకరిద్దరు లీడర్లు మినహా ఇతర నేతలెవరూ దీనిపై నోరు మెదపడం లేదు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్లు మినహా ఇతర నేతలెవరూ కౌంటర్ అటాక్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎత్తుకున్న పాత పాటనే మళ్లీ పాడుతున్నారు. 9 ఏళ్లుగా కేటాయించిన నిధులు చెప్తున్నారే తప్ప ఈ ఏడాది కేటాయింపుల ప్రస్తావనకు మాత్రం టచ్ చేయలేదు. అంతేగాక వారి సొంత నియోజకవర్గ అభివృద్ధిపై మాత్రమే స్పందించి ఈ అంశాన్ని అటకెక్కిస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఇక కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేవలం ప్రెస్ మీట్లకి పరిమితమయ్యారు. మిగతా ఎంపీలు ఎలా స్పందించాలో తెలియక పూర్తిగా మౌనం వహిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఇలాంటి పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఎలా ఎదుర్కొంటుందనేది చూడాలి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి మాత్రం బీజేపీని దెబ్బకొట్టడానికి ఇదొక బ్రహ్మాస్త్రంలా, గోల్డెన్ ఛాన్స్లా మారిందని పరిశీలకులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.